Welcome to SGT Maths Day 2. First, this is simple multiplications. Minus 15 into 0 into minus 8. మనం ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ మైనస్ 15 ఉంది, 18 ఇలా ఉన్నాయి. కానీ మన మైండ్ ఇక్కడ జీరో ఉంది. మనకి ఎంత బిగ్ నెంబర్ అయినా స్మాల్ నెంబర్ అయినా జీరోతో మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 0. సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ minus 3 into minus 6 into minus 2 into minus 1. ఇక్కడ వచ్చే కొద్ది మనం మైనస్లు ఉన్నాయి, కౌంట్ చేసుకోవాలి. ఎన్ని మైనస్లు ఉన్నాయి? 1 2 3 4 మైనస్ నెంబర్స్. ఈవన్ అంటే 4 కదా, 4 ఈవన్ అయినప్పుడు పాజిటివే వస్తుంది. మైనస్ హోల్ పవర్ n అంటే ఆడ్ నెంబర్. అంటే ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 అలా ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. ఈ 1 నెంబర్స్ అంటే 2 మైనస్ 4 మైనస్ 6 మైనస్ 8 మైనస్ ఉన్నప్పుడు పాజిటివ్ వస్తుంది. ఆడ్ నెంబర్ అయితే మైనస్. ఇక్కడ కౌంట్ చేస్తే 1 2 3 4 మైనస్లు ఉన్నాయి. అంటే 4 అనేది సరిసంఖ్య కాబట్టి కంపల్సరీ మనకు గుర్తు ప్లస్ వస్తుంది. ప్లస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 3 into 6 into జస్ట్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోవడమే. 3 6 18 18 2 36 36 1 36 ఆన్సర్. నెక్స్ట్ 1 2 3 ఇక్కడ మైనస్లు ఫస్ట్ కౌంట్ చేస్తున్నా. 1 2 3 మైనస్లు అంటే బేస్ సంఖ్య, సో మనకు మైనస్ వస్తుంది. నెక్స్ట్ 1 into 2 into 3 into 4 మైనస్ 4 3 12 12 2 24. నెక్స్ట్ 13 డివైడెడ్ బై మైనస్ 2 ప్లస్ 1. ఇలా ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఏం రిమూవ్ చేయాలా? బ్రాకెట్ రిమూవ్ చేయాలా. బ్రాకెట్లో ఉండేటి రిమూవ్ చేయాలా. అదేంటి? మనకు బాడ్మాస్ రూల్ అనేది ఉంది. బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ ఏం రిమూవ్ చేయాలా? బ్రాకెట్ రిమూవ్ చేయాలా. నెక్స్ట్ ఆఫ్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ అనేది బాడ్మాస్ రూల్. దీని ప్రకారం మనం ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉండేది కనుక్కోవాలి. సో 13 డివైడెడ్ బై మైనస్ 2 ప్లస్ 1. మైనస్ 2 ప్లస్ 1 మైనస్ ఉంది, సబ్ట్రాక్ట్ చేయాలి. 2లో 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 ఇక్కడ చూసుకుంటే బిగ్ నెంబర్ ఈజ్ 2. బిగ్ నెంబర్ ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మైనస్ 2 ప్లస్ 1. 1 మైనస్ కనిపిస్తే చాలు, మనకు మైనస్ ఉంది, 1 మైనస్ ఉంది, కంపల్సరీ సబ్ట్రాక్ట్ తీసివేయాలి. 2లో 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో బిగ్ నెంబర్ వాట్ ఈజ్ బిగ్ నెంబర్? 2 and 1 2 ఈజ్ బిగ్ నెంబర్. 2 ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనకు మైనస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ 13 డివైడెడ్ బై మైనస్ 1. సో 1తో మనం ఏ నెంబర్ డివిజన్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 1 మైనస్ ఉంది, సో మైనస్ 1 ఈజ్ ఆడ్, మైనస్ సింబల్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటి, మైనస్ల సంఖ్య బేస్ సంఖ్యలు అయితే మైనస్లే వస్తుంది, మైనస్ల సంఖ్య సరి సంఖ్యలు అయితే ప్లస్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఫస్ట్ రిమూవ్ చేయాల్సింది బ్రాకెట్ రిమూవ్ చేయాలి. అంటే దీని వాల్యూ కనుక్కోవాలా. మైనస్ 6 ప్లస్ 5. 6లో 5 తీసేయండి. 1 బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది, మైనస్ వస్తుంది. నెక్స్ట్ డివైడెడ్ బై మైనస్ 2 ప్లస్ 1 సేమ్ ఇందాక చెప్పుకున్నాము, మైనస్ 1 వస్తుంది. సేమ్ మైనస్ 1 బై మైనస్ 1, మైనస్ మైనస్ క్యాన్సల్, 1 1 క్యాన్సల్. సో ఆన్సర్ ఈజ్ 1. ఇవి మోడల్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్డ్ ప్రాబ్లం ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 degrees. మనకేమిచ్చినాడు? 12 hours. 12 గంటలకు ఎంత? 10 degrees అని ఇచ్చినాడు. ఉష్ణోగ్రత ప్రతి గంటకు ఏమవుతుంది? 2 degrees చొప్పున తగ్గుతుంది అంటే మైనస్ చేయాలి మనము. ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 degrees కన్నా 8 degrees తక్కువగా ఉంటుంది? అంటే 0 కంటే 8 degrees తక్కువ అంటే -8 ఎప్పుడు వస్తుంది? ఇంకో క్వశ్చన్, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత? ఫస్ట్ చూద్దాం. 12 గంటలకు ఎంత? 10 degrees.
ప్రతి గంటకు 2 degrees తగ్గుతుంది. అంటే 12 గంటలు అయింది కదా మధ్యాహ్నం, ఇది మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకి ఎంత తగ్గుతుంది 2 degrees అంటే -2 8 అవుతుంది. 2 గంటలకు వచ్చేసి 8 - 2 6, 3 గంటలకు వచ్చేసి 6 - 2 4, 4 గంటలకు వచ్చేసి 4 - 2 2, 5 గంటలకు 2 - 2 0, 6 గంటలకు తగ్గుతూ ఉంది అంటే మైనస్ చేయాలి -2, 7 గంటలకు -2 కొడుకోవాలి -2 2 మైనస్లే కాబట్టి -4 వస్తుంది. 8 గంటలకు -4కు మళ్ళీ -2 కొడుకున్నాం 4 + 2 6, 2 2 మైనస్ సింబల్ వచ్చినప్పుడు మైనస్ పెట్టుకోవాలి. 9 గంటలకు ఎంత వస్తుంది -6కు -2 కూడదాం 6 + 2 8 -8 మీన్స్ 0 degrees కన్నా 8 degrees తక్కువ. వాడు అడిగింది మనకేంది 0 degrees కన్నా 8 ఎప్పుడు తక్కువ ఉంటుంది అంటే 9 గంటలప్పుడు టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇది మనకు ఒకదానికి ఆన్సర్. 9 గంటలప్పుడు 0 degrees కన్నా 8 degrees తక్కువ ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల సమయం 12 గంటలకు రావాలి. ఇంకా మనం ఇప్పుడు 9 అవర్స్కే 9 గంటలకే వచ్చినాం. 10 గంటలకి ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది మళ్ళీ -2 చేయాలి. 8 + 2 10 -10. 11 గంటలకు మళ్ళీ -10 + 2 12, 12 గంటలు. ఇది ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు. -12కు ఒక -2 యాడ్ చేసుకుంటే -14 degrees అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఎంత టెంపరేచర్ ఉంటుందంటే -14 degrees. కొంచెం బేసిక్ మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీకు అర్థం కావాలని ఇలా నేను వేశాను. వితిన్ 2 minutesలోనే 1 minuteలోనే ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు. అంటే కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చేసి +3, ప్రతి తప్పు రాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి -2 మార్కులు అంటే మైనస్ మార్కులు వస్తాయి. సమాధానం రాయని వాటికి 0 కాబట్టి మనకేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ పాయింట్ను ఇక్కడ ఏంది ఫస్ట్ సరి అయిన సమాధానం అంటే కరెక్ట్ ఆన్సర్కు ఎంత +3 మార్కు. రాంగ్ ఒకవేళ తప్పు రాసినాడు అనుకోండి, తప్పు ఆన్సర్కు -2 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ ఏమైంది ఫస్ట్ క్వశ్చన్ రాధిక 20 మార్క్స్ వచ్చినాయి. రాధికకు వచ్చేసి 20 వచ్చాయి. ఈమె ఏం చేసింది 12 సరైన ఆన్సర్స్ అంటే కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. కానీ కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని +3 12 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. 12 కరెక్ట్. అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి 12 × 3 12 3 36. ఇవేంటి కరెక్ట్ ఆన్సర్స్కు రాసిన మార్క్స్. అయితే రాధికకు ఎన్ని వచ్చినాయి 20 వచ్చినాయి. కానీ ఆమె తప్పు రాసింది కొన్ని. ఎన్ని తప్పులు రాసింది మనం ఫస్ట్ ఏం చేద్దాము, తప్పు రాసింది కదా, తప్పు సమాధానాలకు వచ్చిన మార్కులు కనుక్కోవాలి. తప్పు సమాధానాలకు వచ్చిన మార్కులు ఎలా వస్తాయి, ఇక్కడ రాధికకు వచ్చిన మార్కులు ఉన్నాయి 20లోంచి ఈమెకు కరెక్ట్ రాసింటే ఎన్ని వచ్చినాయి 36 తీసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాధికకు వచ్చిన మార్కుల్లోంచి కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన మార్కులు తీసేయాలి. 20 - 36 ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక్క మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 36లో 20 సబ్ట్రాక్ట్ చేద్దాం 16. దిస్ ఈజ్ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంటే సింబల్ మైనస్ వస్తుంది. ఇప్పుడు తప్పు సమాధానాలు రాసిన ప్రశ్నలు, తప్పు సమాధానాలు రాసిన ప్రశ్నలు ఎన్ని, తప్పు ప్రశ్నలకు వచ్చిన మార్కులు బై ఈచ్ రాంగ్ ఆన్సర్కు ఎన్ని -2 మార్క్స్. మైనస్ క్యాన్సల్ 2 1 = 2 8 = సో ఎన్ని తప్పు రాసిందంటే 8 క్వశ్చన్స్ తప్పు రాసింది. నెక్స్ట్ మోహిని -5 మార్కులు పొందిందంట. మోహినికి -5 నెగిటివ్ మార్కులు వచ్చినాయి. ఆమె ఏం చేసింది 7 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. అయితే ఎన్ని రాంగ్ రాసింది అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. ఇప్పుడే చెప్పుకున్నాము కరెక్ట్ ఆన్సర్స్
కరెక్ట్ ఆన్సర్స్కు వచ్చే మార్కులు +3. ఎన్ని కరెక్ట్ రాసింది? 7 కరెక్ట్ రాసింది. అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి? 7 3 × 21. కానీ మోహిని ఎంత స్కోర్ చేసింది? -5. ఈ -5 కదా. నెక్స్ట్ తప్పు రాసింది కదా, తప్పు సమాధానాలకు వచ్చిన మార్క్స్ ఎన్ని? ఫస్ట్ మార్క్స్ కనుక్కోవాలి మనం. మోహినికి వచ్చిన మార్క్స్లోంచి ఈమెకు వచ్చిన మార్క్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 21 - 5 ఎందుకు ఇక్కడ 2 మైనస్ సింబల్సే యాడ్ చేసుకోవాలా? 21 ఒక 5 26. సో పుట్టిన్ మైనస్ మార్కు. నెక్స్ట్ తప్పు సమాధానాలు రాసిన ప్రశ్నలు ఇక్కడ అవి మార్క్స్. అంటే రాంగ్ ఆన్సర్స్ రాసిన క్వశ్చన్స్ ఎన్ని? -26ను ప్రతి రాంగ్ ఆన్సర్స్కు -2 మార్క్స్. -2తో డివిజన్ చేద్దాం. 2 1 × 2 3 × సో రాంగ్ ఆన్సర్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ 13. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క ఎలివేటర్ గనిలోనికంటే లోపలికి నిమిషానికి 6 మీటర్స్ వేగంతో దిగుతుందంట. 1 మినిట్కి ఎంత వేగంతో దిగుతుంది? 1 మినిట్కి వచ్చేసి 6 మీటర్స్ వేగంతో స్పీడ్తో దిగుతుంది. అది నేల మట్టం నుండి, అంటే గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ నుంచి 10 మీటర్స్ పైనుంచి, ఇంకా ఇక్కడ ఒక ఎలివేటర్ ఉంది, ఎంత? 10 మీటర్స్ పైన ఉంది. 10 మీటర్స్ ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 10 మీటర్స్ దిగుచున్నచో -350 మీటర్స్ చేరుటకు, అంటే -350 అంటే ఇక్కడికి రావాలి, 350 లోపలికి 350 మీటర్స్ చేరుటకు ఎంత సమయం పడుతుంది? ఇది గ్రౌండ్, నేల. ఎలివేటర్ ఎంత పైన ఉంది? 10 మీటర్స్ పైన ఇక్కడ ఉంది. కానీ ఏం చేయాలి? -350 అంటే ఈ నేల మట్టం నుంచి లోపలికి 350 దిగాలంటే టోటల్ ఎంత డిస్టెన్స్? 10 + 350 టోటల్ డిస్టెన్స్. మొత్తం దూరం ఎంత దూరం ఉంది అంటే 10 + 350 2 యాడ్ చేద్దాం, 360 డిస్టెన్స్ మీటర్స్. కానీ మనకేమంటున్నాడు? ఎంత టైం పడుతుంది? టైం తెలుసు మనకు, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 360, స్పీడ్ వచ్చేసి 6. సో 6 అంటే 60 మినిట్స్ 60 మినిట్స్ 60 నిమిషాలు. ఇట్ ఈస్ 1 అవర్కు ఈక్వల్. 1 అవర్ ఆప్షన్ ఇదైనా ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ డే కలుద్దాం.